వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. కాంగ్రెస్ కోటను గులాబీ తోటగా మార్చిన రెడ్డి నాయక్ డోర్నకల్ నియోజకవర్గాన్ని అదే రేంజ్ లో అభివృద్ధి చేస్తున్నారా? గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా కాని పనుల్ని ఇప్పుడు చేయగలుగుతున్నారా? ఇచ్చిన హామీల్లో నెరవేర్చినవెన్ని? కిలోమీటర్ల దూరం వెళ్లి మంచినీళ్లు తెచ్చుకునే తిప్పలు ఇంకెన్నేళ్లకు తప్పుతాయి? మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. అప్పటి నుంచి ఒక్కసారి మినహా కాంగ్రెస్ నేతల ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. 2009 వరకు జనరల్ కేటగిరీలో ఉన్న సెగ్మెంట్ తర్వాత ఎస్టీ రిజర్వ్ అయింది. మొత్తం ఓటర్ల సంఖ్య 2,12,100. 6 మండలాలు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. లంబడ గిరిజనులు ఎక్కువగా ఉన్న రెడ్డి సామాజిక వర్గ ఓటర్లే గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. జనరల్ గా ఉన్నప్పుడే 1989 నుంచి 2009 వరకు వరుసగా గెలిచారు ఎస్టీఎన్ రెడ్డి నాయక్. కానీ రిజర్వ్డ్ అయ్యాక 2009లో తొలిసారి టీడీపీ అభ్యర్థి సత్యవతి రాథోడ్ చేతిలో ఓడిపోయారు. తిరిగి 2014లో సత్యవతి మీదే కాంగ్రెస్ నుంచి గెలిచి ఏడాది తర్వాత టీఆర్ఎస్ లో చేరిపోయారు. గతంలో మంత్రిగా ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే అయిన హైదరాబాద్, వరంగల్లో కాకుండా సొంతూరు ఉగ్గంపల్లిలో ఉండడానికి ప్రాధాన్యమిచ్చారు నాయక్. గిరిజన తండాలకు రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నించారు. 5 వాగుల నుంచి నీటిని మళ్లించి కాలువల మీద చెక్ డ్యాంలు, హై లెవెల్ వంతెనలు కట్టించారు. అయినా 20 ఏళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి తీర్చాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయంటున్నారు స్థానికులు. డోర్నకల్ రైల్వే జంక్షన్ అయినా అభివృద్ధి కామడి దూరంలోనే ఉంది. రైల్వే గేట్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మించమని ఎమ్మెల్యేతో ఎన్నిసార్లు మొత్తుకున్నా ఉపయోగం లేకుండా పోయిందంటున్నారు స్థానికులు. ఊరి చివర ఒక ఏటిలో గవర్నమెంట్ బావి ఉంది. ఆ బావి నుండి పైప్ లైన్ తీసుకొని మేము ట్యాంకీకి ఎక్కిస్తే కొంత తక్షణ కర్తవ్యంగా ఆ సమస్యను అధిగమించినట్టు అవుతుంది. టౌన్ లో డ్రైనేజ్, వీధి దీపాల సమస్యలున్నాయి. కనీసం వస్తువులు లేక 6 ఏళ్లుగా వ్యవసాయ మార్కెట్ మూతపడింది. ప్రభుత్వ కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం మాటలకే పరిమితమైంది. అభివృద్ధి కోసమని అధికార పార్టీలోకి వచ్చినా 3 ఏళ్లలో ఆయన చేసిందేంటని అడుగుతున్నారు ప్రజలు. డోర్నకల్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి ఇంతవరకు కనిపించడం లేదని మేము ఖండిస్తున్నాం. దీన్ని ప్రభుత్వ దృష్టికి ఒక శాసనసభ సభ్యుడు అయి ఉండి ఇక్కడ మార్కెట్ యార్డు, డిగ్రీ కాలేజీ ఇవన్నీ కూడా ఏది కూడా ఒకటి అమలు కాలేదు. అవన్నీ ఎక్కడెక్కడనే పక్కకేసినట్టుగానే ఉన్నాయి. మున్నేరువాగు పక్కనే పారుతున్నా తాగు, సాగునీరు అవసరాల కోసం నీటిని ఉపయోగించుకోలేని స్థితి. ఒక చెక్ డ్యాం కడితే 20 ఓళ్లకు సమస్యలు తీరతాయి. 3 ఏళ్ల క్రితం ఇదే ప్రధాన హామీతో ఎన్నికల ప్రచారం చేశారు రెడ్డి నాయక్. కానీ ఇంతవరకు పట్టించుకోలేదు. కిలోమీటర్ల దూరం వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. చెక్ డ్యాం గురించి ఎన్నిసార్లు గుర్తు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని, అంత అనుభవం ఉన్న నాయకుడు వ్యవహరించాల్సింది ఇలాగేనా అని అడుగుతున్నారు ప్రజలు. బోరింగ్లు కూడా రావట్లేవు. నీళ్ల కోసం, కరెంట్ కోసం ఎదురు చూసి బోరింగ్ల కోసం కూలి మానేసి ఎదురు చూస్తున్నాం. మాకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాకు మంచినీళ్ళకి ఇక్కడ చాలా ఇబ్బంది అవుతున్నది. వాటర్ బాగా ఒకటి ఎండిపోయింది. కొత్తగా ఇక్కడ ఒక బోరేసిరు. ఎమ్మెల్యే సొంత మండలం మరిపెడలో ఆకేరు, పాలేరు వాగులున్నా ఆ నీటిని ఉపయోగించుకునే పథకాలేమీ లేవు. పక్కనే భక్త రామదాసు ప్రాజెక్టు ప్రారంభమైనా నీరు ఖమ్మం జిల్లాకు పోవడంతో నిరాశకు గురయ్యారు ఇక్కడ ప్రజలు. మండల కేంద్రంలో డిగ్రీ కాలేజ్ కలగానే మిగిలిపోయింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువల కింద భూములు కోల్పోయిన రైతులకు ఇంతవరకు పరిహారం అందలేదు. ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందంటున్నారు నిర్వాసితులు. మన ఏరియాలో భక్త రామదాసు ఇరిగేషన్ బ్రహ్మాండంగా నీళ్లు వెళ్ళిపోతా ఉన్నాయి. కానీ మన మరిపిడ బంగ్లాలకు పక్కనే నీళ్లు పోతా ఉన్నా మన మరిపిడ బంగ్లాలకు చుక్క నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇంతవరకు ఇలా చెరువులు నిండలేదు. రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. పురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయానికి చాలా చరిత్ర ఉంది. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. కానీ కనీస వస్తువులు లేవు. అభివృద్ధి ఊసేలేదు. పురవి మండలంలో శ్రీరామ్ సాగర్ వరద కాలువలు అలంకారప్రాయంలో మిగిలిపోయాయి. ఎక్కువ మంది గిరిజనులు ఉన్న ఈ ప్రాంతంలో ఆసుపత్రి కట్టిస్తానన్న ఎమ్మెల్యే హామీ నెరవేరలేదు. జూనియర్ కాలేజీ కూడా లేక 10వ తరగతితో ఆపేస్తున్న వాళ్ళు పెరుగుతున్నారు. ఇక్కడ ప్రజలకు, ఇక్కడ రైతులను కూడా దారుణమైన పరిస్థితి. ఇక్కడ రైతులు మరి రుణమాఫీ అని ఇప్పుడు 4వ విడత రుణమాఫీ ఎప్పుడు రావాలి? ఇలా భత్తి గింజలు పెట్టుకున్నారు ఆల్రెడీ. మరి ఆ వచ్చిన పైసలు ఎప్పుడు చేతికి అందుతాయి రైతులకు అనేది మనకు అర్థం కాదు. మరి కాబట్టి మీరు ఇక్కడ రైతులను కూడా ఇక్కడ ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నరసింహులపేట మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మినహా ఎలాంటి సదుపాయాలు లేవు. ఇక్కడ ఆకేరు వాగు మీద చెక్ డ్యాం లేక చుక్క నీరు కూడా రైతులకు ఉపయోగపడటం లేదు. వీధి దీపాలు నాయకులు వచ్చే టైంలో తప్ప ఇతర సమయాల్లో వెలగవు. కొత్తగా ఏర్పడ్డ చిన్నగూడూరు, దంతాలపల్లిలో మండలమన్న పేరు తప్ప ఒరిగిందేమీ లేదంటున్నారు. నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు భూమి ఊసేలేదంటున్నారు. ప్రధాన హామీలు నెరవేరలేదన్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ప్రతి ఊరికి నీరిచ్చే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు. 250 కోట్లతో పనులు జరుగుతున్నాయని చెప్తున్నారాయన.
250 కోట్లు సుమారుగా కేవలం ఆర్ఎన్బి రోడ్లు కావచ్చు, పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రోడ్లు కావచ్చు, రెన్యువల్ రోడ్స్ కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు అన్ని 250 కోట్లు పట్టుకొచ్చి అలా పనులు చేయిస్తున్నాను. కొత్త సబ్ స్టేషన్లు 6 మంజూరు చేయించాను. అందులో 132/33 kVA డోర్నకల్. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ యార్డ్కు ల్యాండ్ ప్రాబ్లం ఉంది, కొనాలంటే అందుబాటులో లేదు, దూరంగా పెడితే నడవదు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఇచ్చే విధంగా మేము ముమ్మర ప్రయత్నం చేస్తాం. తప్పగా వస్తాయని నేను భావిస్తున్నాను. మీ ట్యాంక్ బండ్ ప్రతి నియోజకవర్గానికి పట్టిస్తున్నారు, అది మన కొండ సముద్రానికి వీటినాం. రాజకీయంగా నాయక్ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న సత్యవతి రాథోడ్ కూడా టీఆర్ఎస్ లో చేరిపోవడంతో ప్రతిపక్ష పోరు లేకుండా పోయింది. అయితే సొంత పార్టీలో గ్రూపుల గొడవ పెరిగింది. వచ్చే ఎన్నికల్లో సీటు కోసం ఆమె కూడా సీరియస్ గానే ప్రయత్నిస్తున్నారు. మరీ తప్పదు అనుకుంటే వీరిలో ఒకరికి లోక్సభ టికెట్ ఇచ్చే ఆలోచన కూడా టీఆర్ఎస్ నాయకత్వానికి ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో 2019 టికెట్ పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఇది వాళ్ళ ఎమ్మెల్యే గ్రాఫ్. స్టే ట్యూన్ టు